చిన్న చిన్న దొంగతనాలు మన వల్ల అవ్వట్లేదు. ఈసారి పెద్ద దొంగతనం చెయ్యాలా, మనం లైఫ్ లో సెటిల్ అయిపోవాలన్న పిలకలోది అర్థమైందా? ఏ బ్యాంక్ దగ్గరికి వెళ్ళినా సరే మనం దొరికిపోతున్నాము. ఈ పక్కనే ఆడవాళ్ళ బ్యాంక్ ఉందంట. బ్యాంక్ పేరేంటో తెలుసా? MIB, మిస్ ఇండియా బ్యాంక్. నేను ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అబ్జర్వ్ చేసి వస్తాను. మీరు నేను ఫోన్ చేయగానే వచ్చేయండి, సరేనా? ఒక్కసారి గన్నులు లేపండి రా. అవును, ఈ బ్యాంక్ నాది, నేను ముందు వచ్చాను. మా ఎంప్లాయీస్ ఎక్కడా? బ్యాంక్ లో అరిస్తే బ్యాంకాక్ దాకా వినిపిస్తుంది. ఏంటో మేడం మిమ్మల్ని చూసిన ఎక్సైట్మెంట్. మేడం నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్, ఈ బ్యాంక్ కి మిస్ ఇండియా బ్యాంక్ అని ఎందుకు వచ్చింది? అది నేను మిస్ ఇండియా గెలిచినప్పుడు వచ్చే డబ్బుని ఏ బ్యాంక్ లో పెట్టాలని తెలియక నేనే సొంత బ్యాంక్ పెట్టుకున్నాను. అబ్బా, అయితే నేను ఎప్పుడు మిస్ ఇండియా అవుతాను? నో ఛాన్స్. వెళ్ళి పనులు చేసుకోండి. అవును రోహిణి, చెక్ మీద ఎవరు రాయి పెట్టారు? నేనే మేడం. ఎందుకు? ఇది సుబ్బారావు చెక్ మేడం, ఎక్కడ బౌన్స్ అయ్యిద్దని రాయి అడ్డు పెట్టాను. సరే, రాజేష్ ని ఎందుకు తిట్టావు? ఏం చేయమంటారు మేడం, ఫోన్ చేసి అకౌంట్ లో డబ్బులు ఎంత ఉన్నాయని అడిగాడు. 50,000 ఉన్నాయని చెప్పాను మేడం. పాత నోట్ల కొత్త నోట్ల అని అడుగుతున్నాడు. తిట్టగా ఏం చేయమంటారు మేడం? ఫోన్ ఆ సీనియర్ కస్టమర్ ఆయన ఎందుకు తిట్టావులే? ఆయన మరీ దారుణం మేడం. నేను ఫోన్ చేసి ఇంట్రెస్ట్ లేకుండా లోన్ ఇస్తాను అన్నాను. నీకు అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు నాకు ఫోన్ ఎందుకు చేస్తాను? ఫోన్ కట్ చేశాడు మేడం. సరే మేడం, నా గోల్ ఎందుకులేండి కానీ ఫైల్స్ చెక్ చేయాలి. బీరువా కీస్ ఇవ్వండి. బీరో కీజా? మర్చిపోయారా ఏంటి మేడం మీ మతి మరపు రోజు రోజుకి మితిమీరిపోతుంది. మొన్న కార్లో మేమిద్దరు వెనకాల కూర్చుంటే బ్రేక్ ఎక్కడ ఉన్నాయి మర్చిపోయారు. సడన్ గా గేదె వచ్చి అడ్డుగా ఆపింది కాబట్టి సరిపోయింది. ఓ అది గేదా, నువ్వనుకున్నానే. ఫీజు ఎప్పుడు నేను చెప్ప మేడం. అది నేను టెన్షన్ పడితే మర్చిపోతాను కదా, ఎక్కడ పెట్టానని అర్థం కాలేదు. నా టెన్షన్ తగ్గడానికి ఏదైనా చెయ్యండి. మీరు ఒకరు మేడం, మీ టెన్షన్ తగ్గాలంటే ఏదో ఒక ఎంటర్టైనింగ్ వీడియో చూపించాలి. ఇప్పుడు ఏం చేయాలి? మేడం మీకు మంచి కామెడీ షో చూపిస్తాను, జబర్దస్త్ వీడియో చూడండి. అరే ఈ మధ్యన బాగా చలేస్తుందిరా. మన రోడ్డు మీద వెళ్తున్నానా నేను, రోడ్డుకి అవతల పక్క ఒక కార్ కూడా వణికేస్తుంది. అది చలికి కాదులే మావా, అది చలికి కాదులే మావా. ఇప్పుడు నాకు గుర్తొచ్చింది నా కీజ్ ఎక్కడ అని. నా చేతిలోనే ఉంది. బంగారు కొండ ఇవ్వండి మేడం. ఈ బ్యాంక్ లో అమ్మాయిలు అయితే ఉన్నారు, ముందు తెలివైన వాళ్ళు కదా, నేను టెస్ట్ చేస్తా. నమస్కారం మేడం. నమస్తే. మీ బ్యాంక్ లో అకౌంట్ కావాలంటే ఏ ఉండాలి మేడం? ఇంతకు ముందు ఈ బ్యాంక్ లో అకౌంట్ ఉండకూడదు. ఇలాగే ఉండాలి మేడం మీరు. ఏమండి పెద్ద మేడం గారు, ఈ బ్యాంక్ లో అకౌంట్ కావాలంటే మీకు ఏమి ఇవ్వాలి మేడం? పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వు. అమ్మో, పాస్పోర్ట్ సైజ్ ఫోటోనా? ఇదిగోండి మేడం. ఇదేంటి చిన్నప్పటిది కదా? అవును మేడం. ఎన్ని సంవత్సరాలు అప్పుడుది? 10 సంవత్సరాల క్రితం మేడం. ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. సరే ఇంకో ఫోటో ఇవ్వైతే. ఎందుకు? ఇదిగో. ఇది 10 సంవత్సరాలు, ఇది 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు సరిపోలే. అతికిచ్చేస్తా. మీరంత తెలుగుంటూ బ్యాంక్ ఎలా దొంగతనం చేస్తారు మేడం? నువ్వు నా ఆర్ఆర్ కార్డుకి వచ్చేసరికి సౌండ్ తగ్గిందా? నీకు ఆర్ఆర్ ఐడి ఎక్కువ, మళ్ళీ సౌండ్ పెంచాలా? ఏది ఏమైనా సరే ఈ
ఇప్పుడు నేను ఈ బ్యాంకు దోచుకోబోతున్నా. అమ్మా బ్యాంకు పట్టి అంత పెద్ద సంచి ఉందా? అంతకంటే గొప్ప పంచి ఉందా? అది లేక దేశం. బ్యాంకులో డబ్బులు ఎక్కడున్నాయి? అమ్మా ఆ లాకర్ లో ఉంటాయి, నేను చెప్పేస్తాను అనుకున్నావా? ఈ బ్యాంక్ పాస్వర్డ్ ఎవరికి తెలుసు? అమ్మా పాస్వర్డ్ మేడం చెప్పేస్తాను అనుకున్నావా? లేకండి, పైకి లేచి లాకర్ ఓపెన్ చేయండి. మేడం, లాకర్ పాస్వర్డ్ ఏదో ఉండాలి. ఏమైంది? మా మేడం అంతే, ఆవిడకి టెన్షన్ వస్తే చాలు మొత్తం మైండ్ లో ఉన్నదంతా క్లియర్ అయిపోతుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆవిడకి ఏమైనా ఎంటర్టైనింగ్ గా చూసినా విన్నా అప్పుడు ప్రశాంతంగా కూల్ అయ్యి గుర్తొస్తుంది. గుర్తొస్తుందా? ఆ. చంపేస్తా ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు. ఆహా. బొట్టులాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బద్దలైపోయే గుండె బాక్స్ బద్దలైపోయే. என்னடா பண்ண அங்க ஏதோ குரங்கு மாதிரி? ఒరెవరు ఏం చేశారా? మా మేడం తెలుగు మొత్తం మర్చిపోయారు. తెలుగు మొత్తం మర్చిపోయారా? ఆ. మరి ఇప్పుడు ఈవిడ ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఎవరున్నారు? మన నిజంగానే నిద్రపుచ్చారు కదరా. ఒరే ఆంబోతు, నువ్వు అకౌంట్ ఓపెన్ చేయడానికి వచ్చావు కదా? అవును మేడం. ఇక్కడ పడుకున్నావేరా? మీరే కదా మేడం అకౌంట్ కావాలంటే స్లీప్ తీసుకోమన్నారు, అందుకే స్లీప్ తీసుకున్నా. అది స్లీప్ కాదురా, స్లిప్. పడుకుంటే పడుకున్నావు, దుప్పటి కప్పుకొని పడుకోవచ్చుగా. అది దుప్పటే మేడం, కలర్ లో కలిసిపోయింది. తెలియాలిగా వేరియేషన్. ఒరే నిన్ను ఎక్కడో చూసినట్టుందిరా. రాత్రి అద్దంలో చూసుకుని ఉంటావు, నువ్వు నేను సేమ్, కాకపోతే కొంచెం జుట్టుంది అంతే. డాబాలో పిండి పిసుకున్నాడు కూడా అన్నిసారి పిసుకర్రా. ఏంద్రా నీ పిసుకుడు? శ్రీదేవి డ్రామా కంపెనీలో పనోడు కదా? ఎవడా పనోడు? ఎవడ పనోడు? ఆ శ్రీదేవి డ్రామా కంపెనీ నాది. ఆ శ్రీదేవి ఎవరో తెలుసా? ఎవరు? మనమే దేవుడా. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఏం చేయాలి? ఇక్కడ ఎంటర్టైన్మెంట్ చేయాలి. ఆ ఎంటర్టైన్మెంట్ కి మేడం గారు మర్చిపోయిన పాస్వర్డ్ గుర్తు చేయాలి. లేకపోతే చంపేస్తా. ఎంటర్టైన్మెంట్ చేయకపోతే చంపేస్తావా? చంపేస్తా అంటే పెద్దోళ్ళైనా చంపేస్తావా? ఎవరినైనా వేసేస్తా. ఒక్క నిమిషం ఆగు. మా ఓనర్ గారిని డబ్బులు అడుగుతుంటే ₹1 ఇట్లేదు. ఇప్పుడు చెప్తా ఆయన పని. హలో అయ్యగారు, నేనండి. మనకు ఒక గొప్ప ఈవెంట్ వచ్చిందండి. అవునా? డబ్బులు ఇస్తారా? ఇన్నాళ్ళు మనం డబ్బుల కోసం పనిచేసాం, ఇప్పుడు డబ్బులు మధ్యలో పని చేయబోతున్నాం అండి. అవునా? అయితే అర్జెంట్ గా లొకేషన్ పెట్టు, నువ్వు ఫోన్ పెట్టే వచ్చేస్తారా? రండి పత్రాలు. గొట్టంగారు అందరికి లీక్ చేయొద్దురా. ఏంటయ్య గారు మంచి చూపు మీద ఉన్నారు? బ్యాంక్ అన్నావుగా, అందుకే బ్యాగ్ కూడా వదిలేసి బాండ్ సంఖ్య తెచ్చి బయట పెట్టుంటా. అవునా? రండి బ్యాంక్ లోకి వెళ్దాం. బ్యాంక్ లో కన్నా ఏం మీదకి వెళ్ళిపోతున్నా? ఊపులో ఊపు. ఊపా? ఏది పిలిపించావు? ఊపులో ఊపు వచ్చావు. నీకు ఏది డబ్బులు ఎక్కడ? తొందరగా బాండ్ సంచి బయట ఉంది. పిలిపించింది నేను కాదండి, ఇదిగో ఈడు. బుడగలెక్కడ? తిరణాల్లో అడుగుని అలవాటైపోయింది. అలాగే నిజంతో బాకినా అంటే మా గొట్టం గారికి 2 గొట్టాలు ఉన్నది పెడతా నువ్వు. గొట్టం 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 ఆడి కుర్తలేలా? ఏంట్రా మీ సోది? అయినా నువ్వు నవ్వుతున్నావేంటే? అమ్మో ఇప్పుడు నిజంగా దోచుకుంటారా? నాకు అంత ఉద్దేశం ఏమీ లేదులే. నాకుంది. డబ్బులు ఇస్తే తీసుకొని వెళ్దాం.
మిమ్మల్ని ఎందుకు పిలిపించానో తెలుసా? ఎందుకు పిలిపించారా? ఈయన మనం చంపేస్తా అన్నాడు సార్. మనల్ని కాదు నన్ను. అందుకే మిమ్మల్ని కూడా పిలిపించాను. అమ్మాయి బాటం ఎందుకు? మన ట్రూప్ లో హీరో ఒకడు ఉన్నాడు కదా, కట్అవుట్లు పాలాభిషేకాలు అంటాడు. వాడిని కూడా పిలిపించాను అనుకో, వాడు కూడా ఇరుక్కుంటాడు. అర్జెంట్ గాని పిలిపించు. పిలిపిస్తాను. ఎంతమంది స్టార్ట్ చేయడానికి? ఇప్పుడు ఎవడొస్తున్నాడు? మా ట్రూప్ లో హీరో ఒకడు ఉన్నాడండి, ఆయన వస్తాడు. అప్పుడు స్టార్ట్ పిలిపించండి. ఒక్క నిమిషం ఉండు, ఫోన్ చేస్తా. హలో హీరో గారు, ఇక్కడ మంచి ఈవెంట్ ఉంది, వచ్చే త్వరగా. Ladies and gentlemen, boys and girls and all fans, here comes the Power King, and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह, ऑल इंडिया की हाइपर सिंह, వీడి పేరు వింటే గుండాల గుండెలో నా గుళ్ళ సౌండ్. గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్, he's on the way to do something. గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్, it's a brand new song to sing. హాయ్ హలో, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. సార్ బయట బ్యాగ్ పడిపోయిందండి, కుక్కలు లాకేస్తున్నాయి. దీనిలో క్యాష్ నువ్వు నాకేలేదు కదా. ఇందులో క్యాష్ ఉందా? ఏ క్యాష్ ఉన్నట్టు నీకు తెలీదా? తెలిస్తే తెస్తావా? అట్లే గాని హీరో అవుతానని మా యాంకర్ ఐడయ్యా. మీ హీరో అయిపోయాడు సార్. దానికి కారణం కూడా నేనే. ఎలా? నేను రిజెక్ట్ అవడం వల్ల మనోడు హీరో అయ్యాడు. అది కాదు సార్, మీ కంపెనీలో 1 వీక్ చేశాడు కదా, చేయడం వల్ల మనోడు హీరో అయ్యాడు. 1 వీక్ మీ దాంట్లో చేశాను అనుకోండి, నేను హీరో అయిపోతా కదా. ఏంట్రా ఇది? శ్రీదేవి డ్రామా కంపెనీనా లేకపోతే అమీర్పేటలో మైత్రివనం కోచింగ్ సెంటరా? ఏమయ్యా, మా సార్ గురించి ఏం తెలుసా? నువ్వు ఎక్కడికి వచ్చావు? అసలు కనీసం ఆయన పేరైనా తెలుసా నీకు? హలో, ఇతని పేరు తెలియని వాడు కోర్టులో ఒకడే ఉంటాడు. అవునా? అయితే సార్ పేరు చెప్పు. అది నేనే. మీ పేరు సార్ ఏంటి? మా సార్ పేరు కూడా తెలీదా? మా సార్ ఎవరు అనుకుంటున్నావు? గొట్టం. బాగుంది, ఇతను గొట్టం, నువ్వు పొగ్గొట్టం. భలే ఉన్నారు రా ఇద్దరు. నా పేరు కూడా తెలియదు నీకు నా కంపెనీలో ఛాన్స్ లేదు. మిమ్మల్ని చూస్తుంటే మా తాతగారు గుర్తొస్తున్నారండి. ఏంటి హెయిర్ కి డై చేసుకున్నా మీ తాత గుర్తొస్తున్నాడు? మా తాతగారు కూడా హెయిర్ డై చేస్తారు సార్, హెయిర్ లేకపోయినా. మీ తాత ఏం చేస్తాడు? మా తాత లేడండి. తాత లేకుండా నువ్వెలా పుట్టావా? మా నాన్నకు పుట్టానండి. మీరు కనుక ఒక ఛాన్స్ ఇచ్చారనుకోండి, పుట్టబోయే పిల్లలకి మీ పేరు పెట్టుకుంటాను సార్. మీ ఆవిడ ఒప్పుకుంటుందా నాన్న? మా ఆవిడెందుకు ఒప్పుకోవాల్సింది? కుక్క కదా. కుక్క పిల్లలకి మా అయ్యగారి పేరు పెడతావా? గొట్టం అనే పేరు ఈయన సూట్ అయినట్టు కుక్క పిల్లలకి సూట్ అయితే నువ్వు ఎలా అనుకుంటావు? అది కదరా, పందికి పెడితే బాగోదు కదా. నువ్వు తగులుకోరండి. ఉండండి. ఏరా శ్రీదేవి, బయట ఫాలోయింగ్ మామూలు లేదుగా నీకు? మంచి క్రేజ్ కూడా ఉంది. ఏమైనా సినిమాలు వస్తున్నాయా? వస్తున్నాయండి. త్వరగా చూసి మళ్ళీ వెళ్ళిపోతాయి, ఎక్కువ థియేటర్లు ఉండవు. అయ్యగారు, సార్ నాతో ఆడుకుంటున్నాడు, ఈయన పంపించండి. నీతో ఆడుకుంటున్నాడా? అయితే ఆడు పర్మనెంట్ గా ఇక్కడ ఉండాల్సిందే. సార్ కన్ఫర్మ్ అయిపోయాడా? కన్ఫర్మ్ అంటున్నారు. ప్రోగ్రామ్ అయిపోయిన ఏమైనా ఉంటుందా? ప్రోగ్రామ్ అవగానే ప్రోగ్రామ్ ఉంటుంది. నువ్వే ఈవెంట్ అన్నావు, ఇక్కడేమో బ్యాంక్ ఉంది. ఏం జరుగుతుంది ఇక్కడ? ఈవెంట్ కాదురా మగడా. మరేంటి? అవును చూసావా? సూపర్ ఉంది. సూపర్ ఉంటాం కాదు, ఆమె ఈ బ్యాంక్ మేనేజర్. అంటే లోన్ ఇస్తారా? లోన్ కాదయ్యా బాబు, ఆ లాకర్ కి 6 అంకెల పాస్వర్డ్ ఉంది. ఓకే. ఆ పాస్వర్డ్ ని ఆ ఒక్కదానికే తెలుసు. అది ఆమె మర్చిపోయింది టెన్షన్ లో. ఇప్పుడు మనం ఎంటర్టైన్ చేసాం అనుకో, ఆమెకు ఆ పాస్వర్డ్ గుర్తొచ్చింది, దాంట్లో డబ్బులన్నీ తీసుకొని డబ్బులు మన బ్యాంక్ లో వేసుకుని మనం వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు డబ్బులు కావాలి మీకు? మన ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం మేడం, పాస్వర్డ్ గుర్తొచ్చేలా చేస్తున్నాం. అదేనా? నమస్తే మేడం, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చింది నేనేనండి. హీరోలా ఉన్నావయ్యా. మీ సోదా ఆపుతారా? ఏ నువ్వు మొదలు పెడతావా? అబ్బా, నాకు ఇప్పుడు అర్థమైంది. ఏమని? మంకీకి పేరు ఎందుకు పెట్టావు అలాగా? ఎందుకురా? అటు చూడు. ఆయన ఏంటారు నా మీద జోకేస్తారు? అలాంటి చాలా గానీ ఎంటర్టైన్మెంట్ చేయండిరా అంటే ఏదో సోది చెప్తున్నారేంట్రా? సార్ మీరు వెళ్ళండి సార్, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ మేము చూసుకుంటాం. ఎంటర్టైన్మెంట్ రాకపోతే ఇందులోంచి బుల్లెట్లు వస్తాయి చూసుకోండి. ఏ సార్ మైలేజ్ ఎంత ఇస్తున్నాయో? సార్ నేను వెళ్ళి కూర్చోవచ్చా సార్? వెళ్ళరా. 2 గొట్టాలతో పోకున్న దొంగ గారు, ఎంటర్టైన్మెంట్ మొదలెడుతుంది, నేను వెళ్ళి కూర్చోవచ్చా? కూర్చోవచ్చు, లేదంటే క్రిస్పీగా చంపేస్తా పో. నువ్వు వెళ్ళి కూర్చోవా? మన వెళ్ళి కూర్చుంటే ఎంటర్టైన్మెంట్ ఎవరు చేస్తాడు? మరి నేనేం చేయాలి? వెళ్ళి మూసుకొని కూర్చో, పిసికే.
గొట్టంగారు ఆవిడ పాస్వర్డ్ గుర్తు రావాలంటే ఎలాంటి ఎంటర్టైన్మెంట్ చేద్దాం అంటారు? ఎలాంటి పర్ఫార్మెన్స్ అయినా చెయ్యించు. మేడం గారు #1 క్వీన్ లా ఉన్నారు కదా, అలాంటి క్వీన్స్ ఆడాక ఆవిడ గుర్తొచ్చి పాస్వర్డ్ వచ్చేయాలా, క్యాష్ తీసుకోవాలా, దీనిలో పెట్టుకోవాలా, పారిపోవాలా. కానీ ఈ అందాల క్వీన్ కి పాస్వర్డ్ గుర్తు రావాలంటే అద్దరిపోయి క్వీన్స్ దింపాలి. లెట్స్ వెల్కమ్ డి క్వీన్స్. ఏసీ ఫ్లోర్స్ ఉన్నా కచ్చిప్ తీసిన అనుకుంటున్నారా? చెమటలు పట్టే సార్. హార్ట్ పర్ఫార్మెన్స్ ఏం చేయమంటారు మరి? ఏంటి గొట్టం గారు, ఎలా ఉంది పర్ఫార్మెన్స్? సూపర్. కచ్చిప్ తడిచిపోయింది నాకు. పర్ఫార్మెన్స్ అదుర్స్. డ్రై ఐస్ వేసి ఎరగదీసేశారు. కాకపోతే అప్పుడు ఏసీలు ఆఫ్ చేశారు. ఇంకా బ్రహ్మాండంగా ఉండదు నాకు. గొట్టం గారు, మీ వయసులో మాట్లాడాల్సిన మాటలు మాట్లాడండి. చేస్తారులేండి గొట్టం గారు కదా. మేడం, ఎలా ఉంది మా వాళ్ళ పెర్ఫార్మెన్స్? ఎంత ఎనర్జీ వీళ్ళకి, ఎవరిని చూడాలని నాకే అర్థం కాలేదో మీకు చాలా కష్టం అనుకుంటా. అసలు అర్థం కాలేదా? నేనే ఏ అమ్మాయిని చూడాలి? అందరికి ఎంత మంచి స్టైల్లో, ఎంత ఎనర్జీ అండ్ చాలా గొప్పగా చేశారు. సో బ్యూటిఫుల్ అండ్ క్లాస్. మేడం చూసారా ఎలా ఉంది పర్ఫార్మెన్స్? నాకు తెలిసి మీరు బాగా ఎంటర్టైన్మెంట్ అయ్యారు అనుకుంటా. ఆ పర్ఫార్మెన్స్ చూశారు కదా, పాస్వర్డ్ గుర్తొచ్చింది, ఒకసారి గుర్తు తెచ్చుకోండి మేడం. గుర్తొచ్చింది.
చెప్పండి మేడం. ఓపెన్ చేయి, తీసుకెళ్ళిపోదాం. మిగిలిన నెంబర్స్ కూడా కొట్టండి మేడం. అది వాళ్ళు పర్ఫామ్ చేశారు కదా, అది చూసి అంతా గుర్తొచ్చింది. తర్వాత మీరు చేశారు కదా, మర్చిపోయాను. అంటే ఇప్పుడు మీకు ఒక్కటే గుర్తుందా? అవును. రే ఒక్కటైతే మరి మిగతా అన్ని ఎలా రా? ఇంకెన్ని ఉన్నాయి నెంబర్లు? 5 ఉన్నాయి. అంటే ఇంకా 5 పర్ఫార్మెన్స్లు చెప్పియాలా మనం? గొట్టం గారు, నాకు ఒక ఐడియా వచ్చిందండి. చెప్పండి. మన డ్రామా కంపెనీలో ఒక ఎరుపుగాడు, ఒక బాడీ గార్డ్ ఉన్నాడు. వాళ్ళిద్దరిని కానీ పిలిపించామా, వాళ్ళు చేసిన ఎంటర్టైన్మెంట్ కి మేడం పాస్వర్డ్ మొత్తం గుర్తొచ్చేస్తుంది. ఇదే కదా, ఆడు ఫోన్ పాస్వర్డ్ కూడా చెప్పేస్తుంది మనకి. ఆ ఎరుపుని మరీ ఎర్రగా చేయకుండా ఆ బాడీ గార్డ్ని జోబులో పెట్టుకొని వచ్చాము. వాడికి ఎందుకు వస్తున్నాయి అసలు ఐడియాలు? ఆడికి బుర్ర ఉంది కాబట్టి వస్తున్నాయి, రండి. అది కరెక్ట్. నువ్వేనా కంపెనీ బాడీ గార్డ్? సిక్కేస్తా. ప్రతి ఒక్కరు ఎత్తేసుకుంటున్నాడు. ఏంటిది? నీకేం కావాలరా? నాకు రెస్పెక్ట్ వాట్సాప్ చేస్తాను, వెళ్ళి తీసుకో. రెస్పెక్ట్. గట్టిగా వాడు ఇచ్చానంటే నువ్వు దేక్కుంటే వెళ్తావు ఇంటికి. తర్వాత ఎన్ని మేకలు, ఎన్ని గొర్రెలు, ఎన్ని కోళ్ళు ఉన్నాయి తెలుసా? ఇంకెక్కువ చేసావంటే ఈ బుల్లెట్లు తీసి నిన్ను దీంట్లో తోసేస్తాను, చూసుకో. చిన్నపిల్లలకి తీసుకొని చూపిస్తానండి. బాబు తుహార్కి పక్క వీధిలో ఉంది. వెళ్ళిపోయి ఆడుకో. మోసం చేస్తే పక్కన ఆడుకోవటం ఏంట్రా కాలుస్తావా? నువ్వు బాడీలో ఎక్కడ ఇది ఒరిజినల్ బుల్లెట్ కాదా? ఒరేయ్ అది ఒరిజినల్, వాడు ఒరిజినల్ దొంగరా. అవునా? ఆ. నేను మా ఇంటికి వెళ్ళిపోతా. నన్ను మా మమ్మీ దగ్గరకు పంపించండి. ఏమన్నా మనసు మార్చుకున్నావా? లేదు, మీరు టైప్ ఇస్తే డైపర్ మార్చుకుంటా. ఇప్పుడు చూడు ఎలా ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేస్తుంది బట్టలు కాదు, అక్కడ లాకర్ కాదు. ప్రిపేర్ అవుతున్నా. ప్రిపేర్ అయితే ప్రిపేర్ బట్టలు మాత్రం ఎప్పదు. ఏమండి ఆటోమేటిక్ ఓపెన్ అయిపోద్ది, నాతో పెట్టుకోవద్దు. శ్రీదేవి డ్రామా కంపెనీలో నేను మల్టిపుల్ ఆర్టిస్ట్. మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్. మీరు అన్నది ఆటోమేటిక్ గా నేను కొన్ని చేసి ఆటోమేటిక్ ఇది లాక్ ఓపెన్ అయిపోతుంది. ఓకే చూసారా? కావలసిన వాడిని కళ్ళ ముందుకు వస్తే ఆనందపడాలే కానీ ఆశ్చర్యపోతారే. రాననుకున్నారా? రేయ్ రాలేననుకున్నారా? అసలు నువ్వు రావనే అనుకున్నావు, డైరెక్ట్ పిలితే వచ్చావు నువ్వు. ఇప్పుడు చూడు, చెక్ చేయి. నా పేరేంటి? ఇప్పుడు వరకు వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తే కనీసం ఒక అంకైనా వచ్చిందిరా. నువ్వు పర్ఫార్మెన్స్ చేస్తే ఆవిడ పేరు మర్చిపోయింది కదరా. ఏంట్రా మీరు పాస్వర్డ్ గుర్తొస్తానని ఆవిడ పేరే మర్చిపోయేలా చేశారు. దొంగ గారు మమ్మల్ని క్షమించండి, ఇంకా చాలా అదిరిపోయి పర్ఫార్మెన్స్ ఉన్నాయి, అవి చూద్దరు. అరే మిత్రులు రండి. అరే మిత్రులు ఆడు కూర్చోండి. బోడిగాడు గన్నేంటి నాకు చూపిస్తున్నావు? నీకు అంత సీన్ లేదులే గానీ దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ కూర్చోబెట్టు. నేనెందుకు తీసుకెళ్తా? ఎలవే దా. నన్నది చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు, నువ్వు నునుముతుంటే ఎర్రగా కందిచిందే నేసెగలు. ఇందాక డాన్సర్లు చూడు, వచ్చి వెయ్యిరా చెయ్యి వెయ్యిరా అని ఎలాగ వేపించుకున్నారు. నువ్వు ఉన్న ఒకసారి చెయ్యేసావా నాకు? వెయ్యి ఒకసారి. అయ్యా దొంగారు,
మీ ఉప్మా కలవడం ఆపేస్తే నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దామండి. సరే రెడీ. ఒక మ్యూజిక్ చేయాలంటే గిటార్ ఉండాలి, డ్రమ్స్ ఉండాలి, పియానో ఉండాలి. కానీ ఇప్పుడు వచ్చి అతనికి ఇవేమీ అవసరం లేదు. ఇవన్నీ అతని నోట్లో ఉన్నాయి. ఏమనుకుంటున్నారా? దాన్నే బీట్ బాక్సింగ్ అంటారండి. మరి చూడాలందా? పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ దీక్షిత్. This is Dikshit. I'm a beatboxer. So this is my official track. This goes like this. Drop it down. నెక్స్ట్ ఒక మెలోడీ ఉంది. సోలో బీట్ బాక్స్ చూసారు. సో నెక్స్ట్ మనం వాయిలిన్ ప్లస్ బీట్ బాక్స్. సో ఎట్లా క్రేజీ కాంబినేషన్ ఉంటది. సో లెట్స్ వెల్కమ్ హేమంత్ కశ్యప్. హీస్ మై వాయిలినిస్ట్. సూపర్ దీక్షిత్ గారు, సూపర్ అండి. నేనైతే మాత్రం అసలు సీట్ లో కూర్చోలేపాను. మీరు అలా మ్యూజిక్ ఇస్తుంటే నాలో ఒక వైబ్రేషన్. సార్ మీకు నోరు నొప్పి రాదండి అసలు? ఇందాక నేను ట్రై చేస్తాను, నొప్పి వస్తున్నాయి సార్. మీ దగ్గర ఇంకో యూనిక్ టాలెంట్ ఉందట, అంటే డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్
ఇండియన్ మ్యూజిక్ మీరు ప్లే చేస్తారు కదా? యా యా. సరే మా కోసం, మా దొంగల కోసం, మా గొట్టం కోసం. సో మనం ఒకసారి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండియన్ బీట్స్ చూద్దాం. సో తెలంగాణ, so this is Telangana, and then Maharashtra. This is Maharashtra, and then Tamil. బ్రో ఈ మ్యూజిక్ మా మేడం డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? చూస్తారా మేడం ఒక్కసారి? ఒక్కసారి నీ నోరు కొంచెం తెరవు, ఏముంది లోపల? అమ్మా సూపర్ మేడం, సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. మాకు చాలా హ్యాపీగా ఉంది. నీ టాలెంట్ ఎక్కడితో కాదు, ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్. Thanks for inviting me here. Blessed you have you all people. Thanks a lot. మేడం పాస్వర్డ్ గుర్తొచ్చిందా? నోకరాజు అడగరా. మేడం ఇంత మంచి వైలెన్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మీకు పాస్వర్డ్ గుర్తొచ్చిందా? వచ్చిందా? రండి మేడం, తీయండి మేడం. అదేంటి ఒకటే కొట్టారు? అంతే అంతే. ఒరే ఏంట్రా మళ్ళీ ఒకటే గుర్తొచ్చిందంట? ఉండవాయే అదన్నా గుర్తొచ్చినందుకు ఆనందపడుతుంది. ఈ పర్ఫార్మెన్స్ ఒకటే వచ్చింది, నా పర్ఫార్మెన్స్ కి మిగతా 4 కూడా వచ్చేస్తాయి. నిజంగా? యా. రాకపోతే ఇందులో 4 బుల్లెట్లు వచ్చేస్తాయి. కొట్టేన్ కొట్టండి. కొట్టండి, కొట్టమంటాడు. యాంకర్ గారు మీరు చెప్పండి ఏం చేద్దాం? గొట్టం గారు కంగారు పడద్దు, మీరు ఇంకా చూస్తే అంతే. ఇంకా చాలా చాలా సూపర్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి, నెక్స్ట్ వస్తున్నాయి. డాన్స్ అంటే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ మైకేల్ జాక్సన్. అలాంటి మైకేల్ జాక్సన్ స్టెప్స్ అన్ని మిక్స్ చేసి ఒక లెవెల్లో చూపిస్తున్నారు. మరి చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ టీమ్ షేక్ అన్న. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో, ఈ లవ్ అనేది బబ్లు గమ్ము, అంటుకున్నదంటే పోదు నమ్ము. ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్మో, ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము, ప్రేమ నా పలివు నన్ను నమ్ము. ఎటగానే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే, ఐదురా లోపటే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీసివే. బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే. బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే.
సూపర్ బాయ్, సూపర్ సూపర్. మేడం వీళ్ళు ఇండియా ప్రైడ్ అంటారు, ఎందుకు తెలుసా? వీళ్ళు అమెరికా గాట్ టాలెంట్ షోలో డాన్స్ చేశారు, అంతే కదండి. స్టీవ్ హార్వే షోలో కూడా వేశారు. కానీ దాంట్లో మంచి స్పెషల్ ఉంది మేడం, మన తెలుగు సాంగ్ మెగాస్టార్ చిరంజీవి గారి సాంగ్ సుందరి సుందరి సాంగ్ డాన్స్ చేశారండి వీళ్ళు. బ్రో మా తెలుగు ఆడియన్స్ కోసం ఏమైనా మీ హిందీలో మాకు తెలుగు అర్థమయ్యేలా చెప్తారా? First of all, thank you so much ETV for having us. We have a special connection with the Telugu friends because we also performed Sundari in US with Steve Harvey. So after that, we are getting a lot of love from the Hyderabad audience. So thank you so much, guys. సూపర్ బ్రో, సూపర్ సూపర్. భయ్యా మీది మైకేల్ జాక్సన్ షో అవునా? మాదిలో మైకేల్ జాక్సన్ ఉన్నాడు, ఆడ మామూలుగా ఉన్నాడు. అరే వాహ్. మీది అమెరికా గాట్ టాలెంట్ కదా, ఇక్కడ మల్టీ టాలెంట్. ఇక్కడ చూస్తారా? బిల్కుల్. బాబు మైకేల్ జాక్సన్ నువ్వురా. నేను ఒక స్టెప్ వేస్తాను, ధైర్యం ఉంటే మీకు చేయండి. స్టార్ట్ మ్యూజిక్. सर के जैसा पूरे यूनिवर्स में माइकल जैक्सन नहीं मिलता. बहुत ही एंटरटेनिंग, हमारा यहाँ पे आना सफल हो गया, इतना मजा आया हमें एंड में. थैंक यू सो मच. సూపర్ బ్రో, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. మా కోసం మీరు అంత దూరం నుంచి వచ్చినందుకు, మా తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. గొట్టం గారు ఎంత పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఆవిడ కంపల్సరీ పాస్వర్డ్ గుర్తొచ్చేస్తుంది, అడగండి. డెఫినెట్ గా మేడం గారికి అన్ని పాస్వర్డ్స్ గుర్తొచ్చింది. నొక్కండి మేడం. మేడం గుర్తొచ్చిందా? వచ్చింది వచ్చిందా? ఒకటి నొక్కారు ఏంటి మేడం? ఇంకోటి కూడా నొక్కండి మేడం. అంతే అంతే. అయ్యో అంతే గుర్తొచ్చింది. గొట్టం గారు ఇప్పుడు ఏం చేద్దాం? నేను ఒక ఐడియా ఇవ్వనా? శ్రీదేవి డ్రామా కంపెనీ కదా, వీళ్ళందరూ కలిసి ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే ఎలా ఉంటుంది? సూపర్ గా ఉంటుంది. ఆ లాకర్ ఓపెన్ చేయి తల్లి, దానిలో డబ్బుతోనే మేము మంచి సెట్లెస్ చేస్తాం. అది చేస్తేనే వస్తుంది లాకర్. ఏ ఈవెంట్ అయినా హిట్ చేయాలన్నా, కడుపుబ్బ నవ్వించాలన్నా మా శ్రీదేవి డ్రామా కంపెనీ. ఇప్పుడు మా శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి 10 రూపాయల స్కిట్ తో మీ ముందుకు వస్తున్నాం. ఏంట్రా అందం, ముక్కేంటి, బొగ్గలేంటి, కొరికేస్తాను నిన్ను. ఒరే అర్జెంట్ గా నువ్వు ఇంటికి దిష్టి తీపించుకోరా. ఏరా? లేకపోతే ఇంత అందంగా పుట్టేవేంట్రా నువ్వు? ఒరే నేను ఏదేమైనా బ్యాంకాకి వెళ్ళిపోతాను రా. దేనికి? లేకపోతే ఈ అందం ఏడలకు సొంతం చేయనిస్తాను అనుకున్నావా? నేనే అమ్మాయిలా మరి నిన్ను తినేస్తా. అరే నా అందం నీలంటల సొంతం కాదురా, అది నా కాబోయే భార్యకే. My heart is beating అదోలా తెలుసుకోవా అదే ఎన్నాలి waiting. ఏమన్నాడు? అందానికి ఎంత మందం, అందం మళ్ళీ పూస్తే అది నువ్వేలుడు. పూర్వజన్మలు ఏదో సుకృతం చేసుకున్నావే, ఇలాంటి వాడు నీ మొగుడిగా పుట్టాడు. వీడియో నాకు ఇస్తే కొరికేయాలనుంది. దేవుడే నిన్ను సగం కొరికేసినట్టు పుట్టించాడు, ఎందుకురా నీకు అచ్చాసా? రే చాలు ఇంక దిగు. ఓ ఎత్తుకున్నాను కదా ఎక్కేస్తున్నాడు. లడ్డూ మీద కిస్మిస్ అంటున్నావు, లడ్డూ మీద కిస్మిస్ అంటున్నావు. ఏంటో ఇలాంటి అందగాడు దొరకడం నా అదృష్టం. వచ్చే అక్క, నేను బావని రెండో పిల్లంగా ఉంటానక్క. నేను ఇదేం కోరికరా? సరే గాని బావా, ఈ అందం గోల ఎప్పుడు ఉండేది. మన కాలేజీకి వెళ్దాం పదా. నడపరా. అరే రే ఇది కొత్త పక్క ఇటు పక్కరా. అవునా? నువ్వు రేసింగ్ ఇస్తే బ్యాక్ వెళ్ళిపోదు. రేసింగ్ నువ్వు ఆ 2 చక్రాల బండి సరిగ్గా నడుపుంటే ఈ 4 చక్రాల బండి మీద కూర్చునేవాడు కాదు కదరా. అయ్యో డాక్టర్. డాక్టర్ డాక్టర్ మిస్ అయింది ఆట కాదు, మీ ఫేస్ అనుకుంటా. సరిగా డాక్టర్ చూడండి డాక్టర్ ఒకసారి. అబ్బా ఏ మీ ముఖంలో ఉందా? అది ఎక్కడ, ఇది ఎక్కడ? అవును
ఇది మామూలుగా సర్జరీ కాదు, చాలా పెద్ద సర్జరీ. ఇది వేరే వాళ్ళ స్కిన్ ముఖం తీసి ఇక్కడ పెట్టాలి. కిన్ను మొక్కం Yes. ఓకే, ఇప్పుడు హాస్పిటల్ ఇంకొకటి ఉన్నాడు, ఆడు ముఖం పెడతారు. ఈ నీలీడు కూడా నేనే ఇవ్వాలి. డాక్టర్ గారు కొంచెం జాగ్రత్త. మా ఓడి ముఖం అంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టం, మంచిగా చెయ్యండి. మీ చుట్టాలందరూ ఎక్కడున్నారు? అయిపోయిందా సర్జరీ? అవును. చుట్టాలు సక్సెస్ అయింది సర్జరీ. ఒక్కసారి గట్టిగా చెప్పండి. ఎవరన్నా మంచి డాక్టర్ ని పిలిచి ఓపెన్ చేయించచ్చుగా. ఆయనే డాక్టర్. అవునా, ఇలా ఉన్నాడంటే? మీరు వానర్ ఎలాగున్నారని మేము అడిగాం ఎప్పుడైనా? ఏమండి బాగా చేశారా ఫేస్ అది? అమ్మా ఫేస్ అది బాగా ఫేస్ మామూలు కాదండి, అజంత శిల్పం. అద్భుతమైన ఒక ఆకారం. అసలు ఏంటి చెప్పట్లేదు. ఏమైంది, ఫేస్ బాగా చేశారా? బాగా చేశారండి, అద్భుతంగా చెక్కాను. మరి అన్ని చెక్కారు, మీ మొహం చెక్కించుకోలేదే? నా ముఖం గురించి కానీ ఈ ముఖం చూడండి. అరే నోకరాజు, నోకరాజు. చూపుల పొంగిన పొగరు దీపము చమురు, ఇకపై మారే పట్టి వెలుగెవరు? నోకరాజు, ఏమైంది నోకరాజు? నాకు ఊరే నీకు యాక్సిడెంట్ అయింది కదా, మొహం మార్చావరా. ఎవడో 25 సంవత్సరాలు చనిపోతే ఆ మొహం నీకు పెట్టావురా. అవునా? ఆ ఫేస్ నేను చూడాలి, ఒకసారి అద్దం చూపిరా. అరే అద్దం వెనక తిప్పేవారా, ముందుకు తిప్పి చూపి. అద్దం అదేరా. అరే ఏంట్రా ఇది? ఏంట్రా ఈ మొహం ఎలా? ఎవరిదా ఈ మొహం? 25 సంవత్సరాలు కుర్రోడు చనిపోతే ఆ మొహం నీకు పెట్టావురా. ఈ మొహం వేసుకుని వాడు 20 సంవత్సరాలు ఎలా బతికాడు రా? అదే కదా మా బాధ. ఆగడే, దొరికిందే సందు తిట్టకండి. ఇంతకీ ఎలా అయిందిరా? ఒరే డాక్టర్ గారు మొహం పెడతానన్నారా. మొహం పెడతానన్నాడు కానీ నా మొహం మొహం పెడతాడని నాకేం తెలుసురా. బ్లాక్ పెయింట్ కి మళ్ళీ నల్లటి రంగేసినట్టు ఏంట్రా ఇలా అయిపోయా? నన్నే తెలుసు, ఆయన అడుగు, వాడే చేసింది ఇదంతా. మీ అందరు నన్ను చేదరించుకున్నా అయ్యలో హీరోయిన్ లాగా దగ్గర తీసినట్టు నీ డాక్టర్ నన్ను దగ్గర తీసిద్ది. డార్లింగ్. ఎవరా నీ డార్లింగ్? ఏరా ఏంటి మేలుకొస్తున్నావేంటి? అమ్మాయి ఐశ్వర్యరాయలు నడుము ఇంత సన్నగా సన్నజాజి తీగలా ఉంటే మాత్రం వచ్చేస్తావా? ఏంటి సన్నగుందా? చెట్టు అంత ఉంది అది, చెట్టు అంత ఉంది అది. దొరికిందే ఛాన్స్ కానీ నిన్ను నువ్వు పొగుడుకోగలవు. నేను డార్లింగ్. ఎదవన్నారు ఎదవ. నీ మొహంతో నా ముందుకు వచ్చాకన్నా చచ్చినా బాగుంది కదా. నువ్వు మనిషివేనా మగాడివేనా? నాకు మారింది. అరే మరి మగాడివేనా అడిగితేంది ఇది? గొరిగిల్లా అరే బామ్మర్ది, కొరుక్కుంటానన్నావు కదరా, దా కొరుకు. కుక్క కొరికినట్టున్నావు కదరా. బామ్మర్ది అరే ఏంట్రా వాళ్ళంటే ఓకే, నువ్వు నా బామ్మర్దిరా. రారా ముఖంలో ముఖం పెట్టి చూడరా. బామ్మర్ది నువ్వు తేలగాడి వారా. బలవంతం చేస్తావేంట్రా? దీనికి అంతటికి కారణం ఎవరో తెలుసా? ఎవరో? హలో డాక్టర్ రా. ఒక్క నిమిషం. నాకు ఒకటి అర్థమైంది, మీరు దేనికో డిసైడ్ అయ్యారు. ఒక పని చేస్తే సర్జరీ మళ్ళీ ఫస్ట్ చేస్తే వద్దు, అప్పుడు నీ మొహం వచ్చింది, అది అస్సలు తట్టుకోలేను నేను. సంగీత గారు ఎలా ఉంది మా స్కిట్? క్యూట్ గా ఉంది. నేను ఒకటి చెప్పాలి, ఇక్కడ చేసిన అందరికి నేను ఒక పెద్ద ఫ్యాన్. అండ్ సార్ మీరు ఒక పెద్ద రైటర్, బట్ వీళ్ళ ఏజ్ గ్రూప్ కి మీరు కింద దిగి వాళ్ళతో కలిసి చేయడం అన్నది హ్యాట్స్ ఆఫ్. అందరూ కలిసి చేసింది నాకు అంటే చూడడానికి సంతోషంగా అనిపించింది నాకు. మేడం
ఇంత పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మీకు పాస్వర్డ్ గుర్తొచ్చిందా? వచ్చిందా? రండి మేడం, తీయండి మేడం. అదేంటి ఒకటే కొట్టారు? అంతే అంతే. ఒరే ఏంట్రా మళ్ళీ ఒకటే గుర్తొచ్చిందంట? ఇంకా పాస్వర్డ్ గుర్తురాలదా? ఇంకా పాస్వర్డ్ గుర్తురాలదా? ఎందుకు గుర్తొస్తుంది? మా మేడం కి హీరోస్ అంటే చాలా ఇష్టం. పంచ్ డైలాగ్ చెప్తే ఇంకా ఇష్టం. ఆ హీరోలందరూ తీసుకొచ్చి చెప్పిస్తే పాస్వర్డ్ గుర్తొస్తే నేను చెప్తాను అనుకుంటున్నారా? నేనేం చెప్తాను. అలాంటి పర్ఫార్మెన్స్ కంటపడి తలగడం చూస్తారా? అలాంటి పర్ఫార్మెన్స్ సోలో పడి తలగడం చూస్తారా? లెట్స్ వెల్కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస్ మూర్తి గారు. సింహాన్ని టీవీలో చూస్తుంటారు, పేపర్లో చూస్తుంటారు, లేదా బోన్లో చూస్తుంటారు. అడవిలో గంభీరంగా నడవడం చూసారా? జూలు విప్పి కసిగా వేటాడడం చూసారా? చాచి కొడితే 1.5 టన్ను వెయిట్ రా చూస్తారా? చూస్తారా? వాచ్ మెకానిక్ ఎంత సర్వసాధారణంగా వస్తుంది. యా ఇది మీ తాతగారు వాచ్ కదా? ఇది 1976 మోడల్ హెచ్ ముళ్ళు. యా దాంట్లో డేట్ కూడా నేను పెడతాను నేను. యా నాకు అన్ని సాధారణంగా వస్తాయి. ఐ వాచ్ మెకానిక్ సంగీత గారు, నేనంటే మీకు ఇష్టం లేదా? నన్ను మీకు చూస్తుంటే మీకు లవ్ కలగట్లేదా? ఎందుకని? పోనీ నేను మోడర్న్ గా రెడీ అవ్వనా? ఇంకా పిలక అది తీసేసేనా? నేను చాలా మంచివాణ్ణి, నాకు ఏ అలవాట్లు లేవు. హే 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 రామం, రామంకి ఏం తెలుసు? లవ్ ఇస్ బ్యూటీ. నాని మీన్స్ బ్యూటీ యాజ్ స్వీట్ యాజ్ క్యాండీ. రామం వచ్చాడు, అమాయకుడు, ఏమీ తెలియదు. నేను వచ్చాను, టన్స్ అండ్ టన్స్ అండ్ లవ్ ని షాంపైన్ బాటిల్ లో పంపించాను. దట్ ఇస్ లవ్. నీ అబ్బా, నీ తల్లి 5 పైసలు దొంగతనం చేస్తే తప్ప, 5 కోట్ల సార్లు దొంగతనం చేస్తే తప్ప, 5 పైసలు 5 కోట్ల సార్లు 5 కోట్ల మంది దొంగతనం చేస్తే తప్ప. ఓపెన్ చేసేయండి లాకర్ ప్లీజ్. మా కోసం అజిత్ గారి వాయిస్. తల అజిత్ గారి డైలాగ్ లేకుండా ఎలాగా? ఊరు రావులపాలెం, తూర్పు గోదావరి జిల్లా. పెళ్ళాం పేరు నిరంజన, కూతురు పేరు శ్వేత. దమ్ముంటే రారా. ఎక్కి తొక్కానంటే ఏరియా కాదు కదా, నీ ప్రాణం కూడా నీకు సొంతం కాదు. మేడం, మీలాంటి గొప్పోళ్ళని అలాంటి సినిమాలు చూడడానికి చాలా కష్టమంట. 6 నెలల అపాయింట్మెంట్ తీసుకోవాలట, 3 మేనేజర్లు మారాలట. అందుకని నాలాంటి చిన్నవాళ్ళు మిమ్మల్ని చూడడం కంటే మీలాంటి పెద్దవాళ్ళు నన్ను చూడడం ఈజీ కదా. అందుకని నేనే ఇక్కడికి వచ్చేసాను. జస్ట్ మోడిఫైడ్ ఆ టీ కొట్టు డైలాగు అజిత్ గారు. సంక్రాంతికి 2 సినిమాలు వచ్చాయి, బ్లాక్ బస్టర్. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అలవైకుంఠపురం ఆల్సో. అందులో జయరామ్ గారికి చెప్పాను మేడం, బయట నుంచి తుఫాన్ వస్తే తలుపేసుకుంటాం, కానీ ఇంట్లోనే ప్రాబ్లమ్స్ మొదలైతే ఎవరితో చెప్పుకుంటాం అంటూ గ్రేటెస్ట్ బ్యాటిల్స్ ఆర్ విత్ క్లోజెస్ట్ పీపుల్ అని అంటారు. సార్, మీ ఉపేంద్ర గారి వాయిస్ కి చిన్న యాక్షన్ యాడ్ అయితే అదిరిపోతుంది సార్. మా దాంట్లో 2 ఆర్టిస్టులు పంపిస్తాను, చూడండి. ఒరే నోకి వెళ్ళరారా, ఒరే ఓకే నువ్వు వెళ్ళరా. యా మనం ఈజీగా చేస్తాం సార్ వాయిస్. చూడండి సార్, మా ముఖం చూస్తే ఊరకనే వచ్చింది వాయిస్. ఆయన సార్ మీరు ఆయన అనాల్సి మమ్మల్ని అనేస్తున్నారు. అవును, నేను పాపిని, నేను లోపల. వాళ్ళు చెప్పుకోరు, నేను చెప్పుకుంటాను, నేను కూర్చుంటాను. సార్ ఏది చేసినా షార్ప్గా ఉండాలి, క్రిస్పీగా ఉండాలి. సార్ మీరేమనుకోకపోతే మా కంపెనీలో కూడా కొంతమంది మిమిక్రీ ఆర్టిస్టులు ఉన్నారు సార్. అంటే మీ అంత కాకపోయినా ఓ రేంజ్ లో చేస్తారు. ఒక్కసారి పర్మిషన్ ఇస్తే. షూర్ వై నాట్. కొండవలస గారు వాయిస్. కొండపైన కొంచెం ఇదిగో ఏటి మాట్లాడుతున్నారు మీరు? ఇదిగో రంగమత్త, నేను వచ్చాను అనుకో మామూలుగా ఉండదు. చిలుక తోటలా చెట్టడ బియ్యం లగెచ్చి కొడితే లచ్చన్న లచ్చన్న ఇంతే నేర్చుకున్నా. నేను కొంచెం సుమన్ శెట్టి గారి వాయిస్ ట్రై చేస్తాను.
ఒరే నీచుడా నీ కృష్ణుడా అమావాస్య రోజు పుట్టిన ఏడవా అదే లాకర్ తీయమని చెప్పురా అదే అన్న ఇంతకన్నా ఒక అద్భుతమైన ఆర్టిస్ట్ వాయిస్ ఉందన్నా నోకరాజా నీకు ఎల్లుండి షూటింగ్ ఉందయ్యా నీ అమ్మ కాదురా నా అమ్మ నాకు మాత్రమే అమ్మ రసగుల్లా ఈ విధంగా తీసుకోవచ్చు ఇప్పుడు ప్రభాస్ గారి వాయిస్ ఎవడు ఒకటి చేతి కింద బతికడం తప్ప మాకు వేరే దారి లేదన్నారు వీడు పోయాడు వీడు స్థానంలోనికి వస్తావా ఇలాగని చేస్తే బేవర్ నుంచి పెంచుకొడతారు నాన్న. ఇప్పుడు జీవ గారు తీసుకుంటే గనక వాడు సొర్ర చాపకి ఎర్రై ఉంటారా నాకు తెలుసురా వాడి బాడీ బాక్స్ ఆఫీస్ అని ఇలా తీసుకోవచ్చండి సుధాకర్ నువ్వు వద్దులే ఆగిపో. కొట్టం గారు అందరూ చేశారు, మీరు కూడా చేయండి, బాగోదు. ఏ అది బాధపడి చెప్తున్నా డబ్బులు నావయ్యా. ఇప్పుడు ఆవిడ నెంబర్ చెప్పగానే ఈ బ్యాగ్ లోకి వెళ్తాయి అన్ని. భలే చేశారు సార్ వాయిస్, భలే చేశారు సార్ వాయిస్. నేను యాక్టర్ లో నేను చేసిన పాత్రే మన హనుమంతరావు గారిది. అరే ఏంద్రాబాయ్ గిట్లా మాట్లాడుతున్నారు, మాకైతే తెలియదండి, మేము బై బర్త్ ఉండవు, మేము ఎప్పుడు పార్టీకే ఉంటాం, ఎవడు ఎందుకు వస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు ఏమీ తెలియదండి. చింతన్ బయట పెట్టుండ్రి, చింతన్ బయట పెట్టుండ్రి, ఏమంటే చింతన్ బయట పెట్టుండ్రి. ఇప్పుడు మిమిక్రీ చేయరా, ఇప్పుడు మిమిక్రీ చేయరా. అబ్బాయిలేనండి అమ్మాయిలు కూడా చేస్తారు, మేము చేస్తాం. చెయ్యి భయపడకండి. దీన్ని చూస్తే నోరేరుతోంది. ఒక్కసారి దీన్ని నాకుదామా? వేడి వేడి అన్నంలో ఇంత ఆవకాయ వేసుకొని అలా అలా కలిపి తింటే నా భూతో నా భవిష్యత్. మీకు ఆ విషయం చెప్పనా, వైశాలి బెంగాలీ కాదు మన తెలుగే. చూసారు కదా, నార్మల్ మిమిక్రీ చేయడానికి మామూలు ఎంత కష్టపడ్డారు. అంతేకాదు తమిళ్లో చాలా మంది స్టార్స్ కి, తెలుగులో చాలా మంది స్టార్స్ కి, తమిళ్ తెలియ కాదండి, కన్నడ, భోజ్పూరి అన్ని ఇండస్ట్రీలో కూడా తన వాయిస్ తో పెద్ద పెద్ద సినిమాలు ఇట్లు ఇచ్చారు. సో మన శ్రీనివాస్ మూర్తి గారు గట్టిగా ఒకసారి. గారు అసలు చెప్పాలంటే డబ్బింగ్ ఫిలిమ్స్ కి అది తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడం, హిందీ ఏమైనా ఈ శ్రీనివాసమూర్తి గారు లాంటి వాళ్ళు 90% ప్రాణం పోయాలి. అక్కడ ఓన్లీ పిక్చరే ఉంటుంది, ఓన్లీ పిక్చర్ చూడండి మీకు ఎంత బోర్ కొడుతుందో. 90% వీళ్ళే లైఫ్. సంగీత గారు ఎలా అనిపించింది మా డబ్బింగ్ లైవ్ వాయిస్? వావ్ ఫెంటాస్టిక్ అండి, అందరినీ ఒకేసారి చూసినట్టు ఉంది. చూసినట్టు కాదు, విన్నట్టు ఉంటుంది. ఎన్ని సంవత్సరంగా మీరు ఇది చేస్తున్నారు? I've completed 28 years అండి. సో త్వరలో 30 years ఇండస్ట్రీయా? 30 years ఇండస్ట్రీ త్వరలో. ఆల్ ది బెస్ట్ అండి, రాక్ యు రాక్. సార్ రజనీకాంత్ గారు వాయిస్ అంటే మనకు గుర్తొచ్చింది మను గారు. డెఫినెట్ గా. ఒక్కసారి మీ వాయిస్ తో రజనీకాంత్ గారిని ఒక్కసారి. హే 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 భాష మానిక్ భాష, ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టురా. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు వెళ్లే ముందు ఒక్కసారి మీ సూర్య గారి వాయిస్ తో మా శ్రీదేవి డ్రామా కంపెనీ కోసం ఒక్క వర్డ్. శ్రీదేవి డ్రామా అండ్ కంపెనీ, ఇట్స్ అ వెరీ టాలెంటెడ్ షో. దయచేసి అందరూ తప్పకుండా చూడండి మన ఈ టీవీలో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేడం ఇంకా గుర్తు రాలేదా? అది 0 to 9 లోపల ఏదో ఒక నంబర్, అది ఏ నంబర్ అని గుర్తు రాలేదు మేడం. ఇంకొకటే కదా మేడం ఉంటా, అది కూడా గుర్తించుకోండి మేడం ఒకసారి. అది ఒక్క నంబర్, ఒక్క ఛాన్స్ ప్లీజ్. కాళ్ళు పట్టు ప్లీజ్. నాకు గుర్తు తెచ్చుకోండి. గొట్టం గారు ఇప్పుడు అర్థమైందండి, నాకు తెలిసి ఇంకో పెర్ఫార్మెన్స్ చేయాల్సి వచ్చేలా ఉంది. నువ్వేదన్నా అనకపోయినా గొట్టం గారు అనేది మాత్రం భలే ఫోర్స్ గా అంటావయ్యా.
ఇంత దూరం వచ్చాక ఆగుతామా? ఇప్పుడు దాకా చేసిన అన్ని పెర్ఫార్మెన్స్ లో ఫైర్ ఉంది, ఇప్పుడు చేయబోయే ఫైర్ లో కూడా ఆ రేంజ్ లో ఫైర్ తీసురా. అలాంటి ఫైర్ ఉన్న పెర్ఫార్మెన్స్ పిలుస్తున్నాను, మీరు ఫైర్ కావద్దు, కూర్చోండి. కొంతమంది పిల్లలతో ఆడుకుంటారు, కొంతమంది ఫ్రెండ్స్ తో ఆడుకుంటారు, కానీ ఇప్పుడు వచ్చేవాడు ఫైర్ తో ఆడుకుంటాడండి. చూస్తారా? లెట్స్ వెల్కమ్ ఫైర్ రమేష్. నిప్పుతునకై నిప్పుతునకై భగభగలాడై భాగ్యగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా. దిత్తదింతై 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 గణగణమోకై ధర్మయుద్ధం నువ్వు సిద్ధం ఎవ్వడట్టం రా. నా కోసం పుట్టినవాడా తోడు నీడ కొడితే గణగణలాడా. నువ్వేస్తే ఎముడైనా తలదించాలిరా, వేస్తే ఎవడైనా ఇక కావాలిరా.
చెప్పలేమండి. దానికి నిదర్శనం మన రమేష్ గారు. ఇతను ఇండియాలోనే కాదు, జపాన్, చైనాలో, వరల్డ్ వైడ్ చాలా షోస్ చేశారు. అంత హ్యాపీనా? ఎంత లోపల పెట్టారు, అంత ఓకేగా? అసలు విషయం చెప్పడం మర్చిపోయానండి. ఇతనికి తెలుగు రాదు. మీకోసం తెలుగులో మాడుతున్నాను కానీ అతను తెలుగు అర్థం అవదు. ఇతనికి అర్థమయ్యేలాగా మా గొట్టం మాడతారు. గొట్టం గారు తగులుకోండి. நீங்க குழந்தை இருக்கிறதுல இருந்து நீங்க எதையும் ஒழுங்கா பண்ணலன்னு சொல்றாரு. எதையும் ஒழுங்கா பண்ணவே இல்ல. ஃபர்ஸ்ட் நான் குரூப் டான்சர் தான், குரூப் தான் போயிருந்தேன். இப்போ வந்து டயட் பண்ணி உடம்பு கொஞ்சம் கம்மி பண்ணிருக்கேன். அப்ப நல்லா ஒன்று ஃபிளாட்டா இருப்பேன். டான்ஸுக்கு வந்து ஃபேஸ் செட் ஆகல. ஏன்னா பிளாக்கா இருக்குன்னு சொல்லிட்டு என்ன குரூப் டான்ஸ் கூப்பிட மாட்டாங்க. ஒன்லி காஸ்டியூம்ஸ் மடிக்க கூப்பிடுவாங்க, வேற எதனா காஸ்டியூம்ஸ் பாக்ஸ் எடுத்து போட்டு கூப்பிடுவாங்க. அதனால குரூப் என்ன ஏற்ற மாட்டாங்க. சரி இவனுங்க நம்மள ஏத்தல இல்ல, நம்மளா ஸ்டேஜ் ஏறணும் அப்படின்னு ஒரு வைராக்கத்தோட இந்த ஃபயர் பண்றது கத்துக்கினேன். ஒன்று தான், யார்ட்டையும் போய் கத்துக்கலாம் இல்ல, குருநாதர்லாம் யாரும் இல்ல, ஜிம்னாஸ்டிக் தான் பூபால் மாஸ்டர்னு சொல்லிட்டு பீச்சில் கத்துக்கினேன். ஃபயர் ஒவ்வொரு வாட்டியும் எங்க ஒரு 3 பேர் கத்துக்கணும், இல்ல நான் மட்டும் தான் திறமையா இந்த ஸ்டேஜ்ல நின்றுட்டு இருக்கேன். ఆయన చిన్నప్పటి నుంచి ఆయన గ్రూప్ డాన్సర్ అంట. గ్రూప్ డాన్సర్ బట్ షార్ట్ గా లావుగుండోడంట బాగా. ఎక్కువ ఇది ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఇదేంట్రా మనమే ఒక స్టేజ్ కి రావాలని జీవితంలో ఫైర్ తనే సొంతంగా నేర్చుకున్నారంట. బట్ ఈ జిమ్నాస్టిక్స్ మాత్రం భూపాల్ మాస్టర్ అని చెప్పి మెరీనా బీచ్ లో నేర్చుకున్నారంట. ఇవి ఆయన నేషనల్ గా ఇంటర్నేషనల్ గా చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చారంట. అలాగే ఆయనకి ఎక్కువ బాగా గౌరవం, బాగా అభిమానం ఇచ్చే వ్యక్తి ఎవరంటే గాలిగొట్టం గంగారావు గారు అంట. సంగీత గారు మీ కామెంట్. 1 கிலோ நெருப்பு கிடைக்குங்களா உங்ககிட்ட? 1 கிலோ தானே, பயப்படாதீங்க, உங்களுக்கு கொரியர்ல அனுப்பிச்சு விடுறேன். 1 கிலோ கேட்டா 1 டன் கொடுப்பீங்க போல இருக்கு. ఇంత రిస్క్ అయినా ఒక విషయాన్ని ఎందుకు మీరు இல்ல மேடம், நமக்குலாம் வந்து ரிஸ்க்லாம் வந்து ரஸ்க் சாப்பிட்ற மாதிரி. మనోళ్ళారు అన్నిట్లో వెళ్ళి పెడతారు, కాలు పెడతారు. రే మీరేంట్రా అడుగుతున్నారు? మరి లేకపోతే ఎక్కడ కూర్చోమంటారు? సుధాకర్ గారు, మీరు మల్టిపుల్ టాలెంటెడ్ కాబట్టి ఆ సల్మాన్ ఖాన్ మూమెంట్ ఉంది కదా, అది కొంచెం నా కోసం చేస్తారా? ఏమండి మీ శిష్యులకి రోహిణి ఉండు, మాట్లాడుతున్నాను కదా. మాట్లాడు. ముసలాళ్ళు మాట్లాడేటప్పుడు గౌరవించాలి. ప్యాంట్ వెనకాల ఫైర్ అంటించుకుంటా అంటే మాట్లాడు. అలా ఎన్నోసార్లు అంటించుకున్నాం కాబట్టి ఇలా ఉన్నాం మేమంతా. మేడం ఇవన్నీ కాదు, అన్నిటికీ పెద్ద ఆయన తీసుకొచ్చి చేస్తాడు. 99 ఇయర్స్ లీజు తీసుకుంటానంటేనే అది పెట్టుకున్నట్టే ఆల్రెడీ. కింద అలాగే ఉంది పొజిషన్. ఆవిడేమో పాస్వర్డ్ నెంబర్ చెప్పట్లేదు, నువ్వేమో అక్కడికి వెళ్ళిపోయావు. కమాన్ సుధాకర్. మేడం మీరు అడిగారు కాబట్టి చంపేస్తాం, దానికంటే ఎక్కువ చేస్తాం తెలుసా? నువ్వు దాన్నాల తర్వాత ముందు అక్కడ మేడం చేయమంటారా? బేసిక్ గా ఇది నేను రోజు ముంబై వెళ్ళాను మేడం, చాలా సీరియస్ గా. అందుకే ఎన్ని వచ్చినాయి. బేసిక్ గా మీరు నవ్వుకోవచ్చు, కానీ నేను చెప్పేది చాలా సీరియస్ నిజంగా. అంటే ఒకసారి ముంబై వెళ్ళాను మేడం. ముంబై వెళ్ళినప్పుడు అక్కడ ఫైర్ గ్రూప్ ఉంది చూసా. అంటే బాగుంది, నేను కూడా తెలుగులో ఎలాంటిది చెయ్యాలి అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది. అది చేయబోయి ఏదో చేసుకున్నాడు, ఇదిగో ఇలా అయిపోయాడు. ఇదంతా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం కానీ దయచేసి మీరు మాత్రం ఇలాంటి ఫైర్లు పట్టుకొని ఇంట్లో ప్రయత్నించొద్దు. ఫాలో చేసుకోవచ్చా? ఫాలో చేస్తే నీలాగా అయిపోతారు. ఫాలోనే కాదు, దయచేసి అసలు చేయొద్దు. జస్ట్ చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, ఇంత అద్భుతమైన ఆర్ట్ ఫామ్ మనకి ఇచ్చిన గురువు గారికి ఒకసారి. దానికంటే గొప్ప ఏంటంటే ఇలాంటి ప్రోగ్రామ్ ని తీసుకొచ్చిన ఈటీవీ వాళ్ళకి మాత్రం నిజంగా హెడ్స్ ఆఫ్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంత మంచి పర్ఫార్మెన్స్ చూసారు కదా, గుర్తొచ్చిందా పాస్వర్డ్? గుర్తొచ్చిందా? రండి మేడం, అయితే ఓపెన్ చేయండి మేడం.
ఇంత బరువు ఉందంటే ఇందులో ఎంత ఉంటుందో. గుర్తొచ్చేసింది. చెప్పండి. గుర్తొచ్చేసింది. గుర్తొచ్చిందని మమ్మల్ని చెప్పమంటారండి. గుర్తొచ్చేసింది. గుర్తొచ్చేసింది. 1 సెకండ్. మీరంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లాకర్ ను ఓపెన్ చేసేద్దామా? చేసేద్దాం. కరెక్ట్ గా ఓపెన్ చేసాడు. బ్యాగ్ ఎక్కడ? ఏమైంది మేడం? రూపాయి ఉందేంటి? నేను ఏ లాకర్ లో పెట్టానని మర్చిపోయాను. మర్చిపోయారా? మరి ఇప్పుడు మీరు ఏం చేయాలి మేడం? ఏం చేయాలండి? ఒక పని చేయండి, మళ్ళీ అందరూ కలిసి మళ్ళీ ఒక ఈవెంట్ పెట్టండి. గుర్తొచ్చేస్తుంది. ఊరుకోండి మేడం, ఏంటి గుర్తొచ్చేది? నేను ఇగో అద్దెకన్నా తెచ్చుకున్నాను, దీనికి డబ్బులు కట్టాలి. ఇవన్నీ ఎవడెత్తాడు ఇప్పుడు? ఆ రూపాయి తీసుకెళ్ళు, ఉదయం నుంచి ఉన్నావు కదా. మీ షోలో యాంకరింగ్ చేస్తే మిగిలేదు ఇదే. ఇదిగోండి మీ దగ్గర ఉంది. నీకు ఎప్పుడు 1 రూపాయి కూడా ఇవ్వనంటావు కదా, తీసుకో ఈ రూపాయి. బ్యాంకు దీనికి పాస్వర్డ్, అది మర్చిపోతే మేమందరం ఎర్రోల్లాగా వచ్చి ఇదిగో ఇలా ఇలా చేయటం. ఓన్లే డబ్బు రాకపోయినా నాకు కత్తి లాంటి అమ్మాయి దొరికింది. మీకు అంత చేయలే తప్పకే. ఓన్లే కామెడీ లేకపోతే ఏమైంది? కత్తిలేని మా అయ్యగారు ఉన్నారు కదా. ఆడ అమ్మాయిని కత్తంటే నన్ను కత్తంటే జనమేమనుకుంటా. లేదన్న రండి. బాబు యాంకరు తొందరగా ఫినిష్ చేసుకుని ఇంటికి రా, సద్దన్నం ఉంది తిందు గాని. మేడం ఎలా అనిపించింది మా శ్రీదేవి డ్రామా కంపెనీ? నవ్వి నవ్వి అసలు ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ వర్డ్స్. ఐ హ్యాడ్ సో మచ్ ఆఫ్ ఫన్ అండ్ ఐ ఎంజాయ్డ్ లైక్ మ్యాన్. ఇలాంటి శ్రీదేవి డ్రామా కంపెనీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. చూసారు కదా మా ఎంటర్టైన్మెంట్. ఇంకో ఈవెంట్ కలుద్దాం. అంతవరకు బాయ్.